Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ నీట్ ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పెదకూరుపాడు నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో చెప్పడానికి తమ్మవరం గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు చేసిన వీడియోనే నిదర్శనంగా నిలుస్తోంది. పెదకూరుపాడు మండలం 75 త్యాలూరు నుండి తమ్మవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి రాకపోకలకు వీల్లేకుండా తయారైంది. రోడ్డు అధ్వానంగా ఉండటం వల్ల ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడానికి నరకం చూస్తున్నామని, తమ గ్రామానికి కనీసం నడవడానికి వీలుగానైనా రోడ్డు వేయాలంటూ విద్యార్థులు వీడియో ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామ రహదారిని బాగు చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని తమ్మవరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
లేదు మా ఊర్లో. పక్కనే కాసుపడి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే మార్గంలో కిలోమీటర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ఊరు తమ్మవరం అండి. మేము జడ్పీహెచ్ఎస్ తాలూరు స్కూల్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి మా ఊరికి 5 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళ పడ్డప్పుడు గుంటల నిండా నీళ్ళు వస్తాయి. కొంచెం దయచేసి మాకు రోడ్లు పోయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చెప్తున్నది ఏమనగా, తమ్మవరం గ్రామం నుంచి డెబ్బేతాలూరు గ్రామంలో వెళ్తుండగా ఈ మధ్యలో రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి. పిల్లల స్కూల్ బస్సులు 7% మాది రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బ్యాగ్ చేసుకున్న బస్సులు కూడా పడుతున్నారు కాబట్టి మీరు మా ఎందుకు దయ ఉంచి ఈ రోడ్డుని శాంక్షన్ చేయించి రోడ్డు వేయించవలసిందిగా కోరుచున్నాము. ఎమ్మెల్యే గారు భాషం ప్రవీణ్ గారు కూడా నేను గమనించవలసిందిగా కోరుచున్నాం సార్. మీరు కూడా చెప్పండి పిల్లలు ఒకసారి రోడ్డు ఏంటి దయచేసి అని చెప్పండి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాది తమ్మవరం గ్రామం, తక్కువపాడు మండలం. మేము తమ్మవరం గ్రామం నుంచి శాంక్షన్ తాలూరుకి స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో గుంతలు వాడబడినా కానీ ఎండ కానీ ఏ వచ్చినా కానీ మేము స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోతున్నాం. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి. నమస్కారం. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా తమ్మవరం గ్రామం తూర్పు మండలం పల్నాడు జిల్లా 75,000 తమ్మవరం గ్రామానికి 5 కిలోమీటర్లు దారి సరి బాగా పిల్లలు వెళ్ళాలని మాకు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం దయవుంచి కొంచెం మాకు రోడ్డు వేసినట్టుగా కొంచెం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దయచేసి తమ్మవారి నుంచి తాళూరుకు పోయే రోడ్డు స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు చర్య తీసుకొని ఈ రోడ్డుకి పోసే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు తమ్మవరం నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళడానికి చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి రోడ్లు పోయించండి. విడికొండలోని గంగిరెడ్డి సమావేశ మందిరంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ఆర్సీపీ నాయకత్వంపై స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో జరుగుతున్న 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉండగా 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని, అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం, గనుల తవ్వకాల్లో భారీగా దోచుకున్నారని, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు, బ్రాహ్మణపల్లి, కారంపూడి రోడ్డు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని, ప్రజల భక్తుల సొమ్మును గొల్ల పక్కదారి పట్టించారని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయినాక 1,000 కోట్లు అవినీతి సంపాదన దూరమైనాక ఈ 2 ఏళ్ల నుండి అవినీతి సంపాదన లేదు జగన్మోహన్ రెడ్డికి. ఈ 2 ఏళ్ల నుండి ముఖ్యమంత్రి పదవి లేదు జగన్మోహన్ రెడ్డికి. మతి భ్రమించి మాట్లాడుతా ఉన్నాడు. అమరావతి రాజధాని జరిగేటువంటి అభివృద్ధి చూసి ఓర్చుకోలేక, తను చేయలేకపోయిన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు దూకుడుగా చేస్తా ఉంటే చూసి ఓర్చుకోలేక, ఒక పక్క ప్రాజెక్ట్ అన్ని పూర్తవుతుంటే కళ్ళల్లో కారం తెలినట్టుంది జగన్మోహన్ రెడ్డి. 50,000 కోట్ల పైన అమరావతి రాజధానిలో ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం 16,000 కోట్లు ఇచ్చి ఈరోజు రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంత కడుపులో నొప్పేమి, రాజధాని బ్రహ్మాండంగా అవుతుంది, సంతోషపడడం కూడా, నీళ్లు కూడా ఉంది అక్కడ, నీ ఇంటికి కూడా రేటు పెరిగిద్దే. మీరు ఎందుకు ఏడుస్తా ఉన్నారు? ఈ రోజు ఈర్ష్యా దేశాలతోటి అభివృద్ధి చేసి ఓర్చుకోలేకనే తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు, బురజల్టం. జగన్మోహన్ రెడ్డి నుండి అక్కడ, జగన్మోహన్ రెడ్డి నుండి ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు దాకా అసలు ఆ రోజు అబద్ధాలు చెప్పి నిజాలు మాట్లాడటం మర్చిపోయారు. ఏం బతుకులేమి. అసలు ప్రజలు చీకొడుతున్నా 151 సీట్ నుండి 11 సీట్లు ఇచ్చినా మీకు బుద్ధి రాల. ఇక్కడ భారీ 1000 మెజారిటీతో ఓడిచ్చినా మీకు బుద్ధి రాల. ఇంకెప్పుడు మారుతారు మీరు? మీలో ఇప్పుడున్న పరివర్తన రాకపోతే జీవితంలో ఎప్పుడు వస్తుంది? ఈరోజు బొల్ల మీద కేసు, తెలంగాణలో నువ్వు కక్కుర్తిపడి 1,500 కోట్ల రూపాయల స్థలాన్ని 30 కోట్లకే కొట్టేయాలని దుర్బుద్ధి, అత్యాశ పడింది నువ్వేగా. దురాశ దుఃఖాన్ని సేట్ అని పెద్దలు చెప్పారు కానీ ఇన్ని సచ్చావా? నాకంటే వయసులో పెద్దోడివి, ఇంకిత జ్ఞానం ఉండద్దు, తోపుడు లేనే ముందుంటావా? ఇక్కడ అధికారం లేదని అడిగిపోతుంది తెలంగాణకి. అక్కడికి వెళ్ళి ప్రభుత్వ స్థలం 1,500 కోట్లది 30 కోట్లకి కొట్టేయాలని చూస్తే ఊరుకుంటుందా అక్కడ ప్రభుత్వం? దాన్ని నా మీద పడి ఏడుస్తావేంటి? నేను అడుగుతున్న బొల్ల బ్రహ్మనాయుడు, నా మీద పడి ఆడటం ఏమన్నా వివేకం ఉందా? ఇది కరెక్ట్ గా ఉందా?
నీ అకౌంట్ నుండి డబ్బులు కొట్టావు, 12 కోట్ల రూపాయలు ఖర్చుకి నువ్వు చేశావు. నీ బంధువు బొల్ల రమేష్ అకౌంట్ నుండి డబ్బులు పంపింది మీరేగా, దానికి మాకేంటి సంబంధం? మీ బంధువు నాగేశ్వరరావు పేరుతో దొంగ జీవో సృష్టించుకుంది, నీ కంపెనీలో ఎంప్లాయ్ నీ బంధువు నాగేశ్వరరావు పేరుతో దొంగ జీవో సృష్టించుకుంది నువ్వేగా. దొంగ జీవో సృష్టించుకుంది నువ్వే. ఆ దొంగ జీవో సృష్టించిన డబ్బు గుడెందుకు పూర్తి చేయలేకపోయావు? ఈ మధ్య నీ పక్కన ఇంకొక భూ కబ్జాదారుడు ఉన్నాడు, ఇదే లాయర్. ఆయన ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజు కట్టడం కట్టాల్సింది సిమెంట్ తోటి ఇటుకలతో కడుతున్నారు గోపురం అంటాడు. ఇదిగో మీ అగ్రిమెంట్. మీరు 6/7/23 జూలై 6వ తారీఖున మీరు రాసిన పత్రం, మీరు సంతకాలు పెట్టిన మీ కమిటీ వాళ్ళు సంతకాలు పెట్టింది ఏం పెట్టారు? పైన చదవండి. గంగాపార సమేత రామలింగేశ్వర స్వామి గుడి మీద దేవుడి గుడి, అమ్మవారి గుడి అవన్నీ రాతి కట్టడం, పైన గోపురం మాత్రం అదే అమ్మవారి ఆలయ గోపురం ఎత్తు 16 అడుగులు, సైడ్ చుట్టూ పరిహారం అంతా సాలహారం అంతా సిమెంట్ కట్టుబడి చేయవలను అని మీరేగా రాసుకుంది. ఇది మీరు రాసుకున్న అగ్రిమెంట్. అప్పుడు శిల్పితోటి మీరు రాసుకుంది ఏంటి? రాజుపాలెం మండలం మార్కెట్ యార్డ్ ఆవరణలో రాజుపాలెం మండల వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా నియమింపబడిన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు వారు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిపూర్ణంగా అన్ని అందించే ఒక మంచి రాజుపాలెం మార్కెట్ వ్యాప్తిని తయారు చేస్తారని ఆశిస్తూ నాకు కోరుతున్నాం. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కూటమి తరఫున రాజు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రైతుకి కావాల్సినటువంటి ఏ సమస్య వచ్చినా పార్లమెంట్ సభ్యులు ఆలోచించాల్సిందిగా కోరుతూ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కమిటీ మీ నేతృత్వంలో ఈ ఖాళీగా ఉన్న స్థలాల్లో అభివృద్ధి చెందాలని, దానికి కావాల్సినటువంటి సహకారం ఎంపీ గారు, నేను ఎప్పుడు కూడా మీ వెంట ఉండే సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓట్లేశారు. 2024లో అమరావతి రాజధాని రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి 19 నుంచి 24 మధ్యలో 3 రాజధానులు అంటే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మనకి రోడ్డు పూర్తి చేయడం లేనప్పుడు నేను 2009-14 మధ్యలో గుంటూరు వెస్ట్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గుంటూరు మార్కెట్ దగ్గర నుంచి పేరేచర్ల దాకా రోజున రాష్ట్ర ఫండ్స్ తోటి 4 లైన్స్ చేయించాం. ఇవాళ మన ఎంపీ గారు సహకారంతో మనం పేరేచర్ల నుంచి కొండమూడు దాకా హైదరాబాద్ ట్రాఫిక్ అంతా కూడా ప్రధానమైనటువంటి ట్రాఫిక్ గుంటూరు నుంచి వెళ్ళేటువంటి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా దగ్గరగా 40 కిలోమీటర్లు తగ్గేటువంటి పరిస్థితి. రాధారంగ మిత్రమండలి పల్నాడు జిల్లా కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 79వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా చిలకలూరుపేట రూరల్ గ్రామంలో గోవిందపురంలో వంగవీటి మోహనరంగ అభిమానుల కోలాహల నడుమ కేక్ కటింగ్ చేసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ ను అందరికీ పంచిపెట్టారు. అనంతరం చిలకలూరుపేట పట్టణంలోని భాస్కర్ థియేటర్ సెంటర్ నందు గల వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓకే దండ తీయన్న లేకపోతే కాసేపు తర్వాత మళ్ళీ దండ పెడదాం.
ఎదురు పోరా ఇది ఎవరికి పెట్టాడు ఫోటోలు నువ్వు ఇట్రా నా పెద్ద ఇట్రా మనం ఇద్దరు వేసినట్టు నువ్వు కూడా పోరా కిరణం రాండి అందరు నిలబడండి వరుసగా ముందుకు రండి చెరువు పక్క నిలబడండి అన్న చెరువు పక్క నిలబడండి వేసినట్టుగా చెరువు పక్క నిలబడండి బాబా ఇటు చూడవా ముందుకు చూడవా చూడండి వసంతరావు గారు సత్తెనపల్లిలో ఎల్జేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ రామ్ విలాస్ పాస్వాన్ 80వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 8 సార్లు లోక్సభకు ఎన్నికై 6 ప్రధానుల వద్ద కేంద్ర మంత్రిగా పనిచేసిన పాస్వాన్ రాజకీయ ప్రస్థానాన్ని నేతలు కొనియాడారు. అనంతరం పరివర్తన మానసిక ఆశ్రమ విద్యార్థులు పండ్లు అల్పాహారం పంపిణీ చేశారు. జోహార్ రామ్విలాస్ పాస్వాన్ గారు, జోహార్ రామ్విలాస్ పాస్వాన్ గారు, జోహార్ రామ్విలాస్ పాస్వాన్ గారు. వేసేసి నిలబడండి మళ్ళీ. నా పేరు జొన్నగడ్డ విజయ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు. ఈ రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామ్విలాస్ పాస్వాన్ గారి యొక్క 80వ జయంతి సందర్భంగా సత్తెనపల్లిలో ఆయన యొక్క జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా రామ్విలాస్ పాస్వాన్ గారు అంటే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలియని వ్యక్తి వారు ఎవరు ఉన్నారు. సుమారుగా భారతదేశ చరిత్రలో 5 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రామ్విలాస్ పాస్వాన్ గారు అని చెప్పుకోవచ్చు. సుమారుగా 8 సార్లు లోక్సభకు అలాగే ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యి ప్రజలకు సేవ చేయడం జరిగింది. అంటే 6 ప్రధానమంత్రులు అంటే ప్రధానంగా విపి సింగ్ గారు కానివ్వండి, చరణ్ సింగ్ గారు కానివ్వండి, ఐకే గుజరాల్ గారు కానివ్వండి, అలాగే వాజ్పేయి గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, అలాగే మోదీ గారు కానివ్వండి, ఇట్లా 6 ప్రధానమంత్రుల దగ్గర వివిధ శాఖల్లో పనిచేసి ఆ యొక్క శాఖలకే వదిలించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రామ్విలాస్ పాస్వాన్ గారు అని చెప్పుకోవచ్చు. ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా నిలుస్తున్న పార్టీ గాని నాయకులు గారు ఉన్నారంటే అది రామ్విలాస్ పాస్వాన్ గారు. ఇప్పుడు వారి కుమారులు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు కానివ్వండి, రాష్ట్ర అధ్యక్షులు చంద్ర సత్యనారాయణ కానివ్వండి, ఈ రాష్ట్రంలో గాని అలాగే దేశంలో గాని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రామ్విలాస్ పాస్వాన్ గారి యొక్క ఆశయాల్ని అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. ఈ పార్టీ లోక్ జనశక్తి పార్టీ మీది మనది మనందరిది. ఈ యొక్క పార్టీని ఆదరించండి, పార్టీని ఆదరించి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గత 6 రోజులుగా నిర్వహించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన జనసేన కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా గత నెల 29వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగిన ఈ సమాచార సేకరణకు అద్భుతమైన స్పందన లభించిందని, జిల్లా మొత్తం మీద సుమారు 1500 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇక్కడ సేకరించిన ప్రతి ఒక్క అప్లికేషన్ ను పార్టీ అధిష్టానానికి పంపుతామని చెప్పారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పూర్తి పారదర్శకంగా పార్టీ పదవుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నమస్కారాలు. 29వ తేదీ నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు మొదలుగా 5 రోజులు ఇచ్చారు, తర్వాత 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ సేకరణ తీసుకోవటం ఈ రోజుతో ముగిస్తుంది. దాదాపు
కమిటీలో నేను అబ్జర్వర్ ఉన్నాను. మిగతా కమిటీ అంతా కూడా 27 మంది ఉన్నారు. ఇక్కడ 10 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 దాకా మహిళలు అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క సేకరణ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ కమిటీ చేసినటువంటి దీనికి తప్పకుండా కమిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జిల్లాలో దాదాపు 1500 అప్లికేషన్స్ ఈరోజు రావటం జరిగింది. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దాని మీద వెరిఫికేషన్ చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా నర్సాపేట పార్లమెంట్ అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 రోజుల కమిటీ కాస్త 7 రోజులు పొడిగించినా సరే ఎంతో ఓపికగా వచ్చిన ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, వీర మహిళల దగ్గర నుంచి ఓపికగా కూర్చొని వాళ్ళు చెప్పేదంతా ఆయన పాపం ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఎంత టైం తీసుకుంటున్నా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టైం తీసుకొనే వాళ్ళు చెప్పిందంతా విని ఆయన వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి పంపిస్తున్నారు. దానికి ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మన నర్సాపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి 1500 అప్లికేషన్ల దాకా వచ్చినాయండి. వీటిని సార్ చెప్పినట్టుగా త్వరలోనే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు లీడర్ ఎలా అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి యొక్క మనోభావాలు తెలియజేయడానికి ఒక సీనియర్ లీడర్ని ఇక్కడ పంపించడం ముందుగా కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క నమస్కారాలు జిల్లా తరఫున. ఇక్కడ ఎంతో మంది వారి యొక్క బాధ తెలియజేస్తుంటే సార్కి ఏమైందని అంటే సార్ ఇట్లా ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పలానా ఇబ్బంది అనగానే వెంటనే ఫోన్ చేసి, మొన్న ఒక రోజు ఒక అతను వచ్చి విఆర్ఓ నన్ను ఇట్లా ఇబ్బంది పెడతానంటే 10 నెలల నుంచి అంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి డిఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. అలానే వినుకొండ నియోజకవర్గంలో ఒక మా జనసేన కార్యకర్త చనిపోతే వెంటనే అక్కడ పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 సాయం చేయడం జరిగింది. ఒక సీనియర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకు పంపించారని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో పార్టీ ఒక అడుగు వెనకబడ్డది అనే దాని నుంచి 3 నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు మరియు ఆలయ సూపరింటెండెంట్ మరియు ప్రధాన అర్చకులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, కేంద్ర ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ కోటప్పకొండ పుణ్యక్షేత్రం స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రశాంతమైనటువంటి వాతావరణం కోటప్పకొండ పుణ్యక్షేత్రం స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రశాంతమైనటువంటి వాతావరణం కోటప్పకొండ శ్రీ మేధో దక్షిణ స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోటప్పకొండ మీద ఉన్న శివయ్యను దర్శనం చేసుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది మా లైఫ్ లో మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఇక్కడ తీసుకొచ్చి మాకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి ఇక్కడ ఈ టెంపుల్లో మాకు దర్శనం ఇప్పించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోటప్పకొండ ఇంత అందంగా ఇన్ని విగ్రహాలతో ఇలా ఉంటుందని వినటమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ, ఉన్నటువంటి భక్తులు కానీ, ఈ దేవదేవుడి తాలూకా మహిమలు కానీ, ఆయన తాలూకా ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఇది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత బాగా డెవలప్ అవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివరాత్రి టైంలో దాదాపు 30 లక్షల మంది వస్తారు అనటం నిజంగా చాలా సంతోషం. అంటే భక్తి భావం పెరగడానికి ఇలాంటి ఒక ప్రస్తుతమైనటువంటి దేవస్థానాలు ఉండడం, ఆధ్యాత్మికత కూడా మానవుల్లో పెరగడానికి ఇది చాలా ముఖ్యం. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడం గారు మాన్యశ్రీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు వినుకొండ వెళ్తూ కార్యక్రమంలో కోటప్పకొండ ఆగటం జరిగింది. మరి అపూర్వమైన స్వాగతం పలికి మేడం గారికి స్వామివారి దర్శనం కలిగజేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ కోటప్పకొండ ఘాట్ రోడ్ వేయటం కానీ, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రోపే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది, రెండో ఘాట్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, ఆనం రామనాయుడు గారు ఎండోమెంట్ మినిస్టర్ గా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఒక మహాశివరాత్రి రోజు దాదాపు 30 లక్షల మంది జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా భారతదేశ చరిత్ర ఇంతమంది జనం ఒక్కరోజు రావడం అనేది ఎక్కడ జరగదు. మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి కోటప్పకొండని ప్రాశస్త్యాన్ని కాపాడుకునే బాధ్యత మనం అందరం. కారంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ వాచ్మెన్ రోగికి వైద్యం చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై వైద్య అధికారిని డాక్టర్ రమ్య వివరణ ఇచ్చారు. మార్చి 15న ఒప్పిచెర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 గాయపడి 108 ద్వారా ఆసుపత్రికి తీసుకురాగా మరో డాక్టర్ లక్ష్మీ మౌనిక మరియు స్టాఫ్ నర్స్ వెంకయ్యమ్మ తలకు తీవ్రంగా గాయమైన పేషెంట్ కు లోపల వైద్యం చేస్తూ ఉండగా మరో వ్యక్తికి కాలికి గాయమయ్యి రక్తస్రావం జరుగుతుండగా దూది పెట్టి రక్తస్రావాన్ని కాకుండా దూదిని పెట్టమని చెప్పామన్నారు. నైట్ వాచ్మెన్ ఎటువంటి వైద్య సేవలు చేయలేదని వివరించారు. రాత్రి సమయంలో ప్రభుత్వ వైద్యశాలలో స్టాఫ్ నర్స్ మరియు వాచ్మెన్ మాత్రం ఉంటారని, అత్యవసరమైన చికిత్స నిమిత్తం వెంటనే తాము విధులకు హాజరవుదామని డాక్టర్ రమ్య అన్నారు. కారంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమ్య అని ఈ రోజు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అని ఒక పిక్చర్ సర్క్యులేట్ అవుతుంది కదా. అది జనరల్ గా ఏంటంటే 15 మార్చి 2026న తీసిన పిక్చర్. అది ఆ రోజు ఏం జరిగింది అంటే 6:45 సుమారు 6:30-6:45కి ఒప్పిచెర్ల గ్రామంలో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అయితే అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేశారు. అక్కడ ఉన్న సీన్ నుంచి అంబులెన్స్ వాళ్ళకి కాల్ వెళ్ళింది. వాళ్ళు 2 పేషెంట్స్ని అంజీ కోటయ్య వీళ్ళిద్దరిని తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి సుమారు 6:45 ఆ టైంకి రీచ్ అయ్యారు. ఇక్కడ ఒకరికేమో హెడ్ ఇంజురీ జరిగింది, తలకి బాగా బలమైన గాయమయ్యి బ్లీడింగ్ అవుతూ ఉండింది. ఇంకొకరికి మామూలు వెనక భాగంలో దెబ్బ తగిలింది. అయితే ఈ హెడ్ ఇంజురీ అయిన పేషెంట్ని వార్డుకి తీసుకొచ్చారు. అంబులెన్స్లోనే వాళ్ళే తీసుకొచ్చారు. ఇక్కడ వార్డుకి షిఫ్ట్ చేసాము. వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత స్టాఫ్ నర్సు మరియు డాక్టర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆ హెడ్ ఇంజురీ పేషెంట్ని స్టెబిలైజ్ చేయడంలో ఉన్నారు. ఇటు సైడ్ ఈ ఇంజురీ నార్మల్ ఇంజురీ ఉన్న పేషెంట్ ఏమో బల్లా దగ్గర కూర్చున్నారు, డ్రెస్సింగ్ ఏరియా బల్లా దగ్గర. ఆయనకి బ్లీడింగ్ అవుతుంది. ఇంజురీ నుంచి బ్లీడింగ్ అయ్యే కొద్దీ ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం కోసం గాస్ పీస్ పెట్టి ప్రెషర్ పెట్టేసి బ్లీడింగ్ ఆపుతారు. సో దాన్ని ఈవినింగ్ డ్యూటీలో కేవలం ఉండేది స్టాఫ్ నర్సు మరియు వాచ్మెన్ అంతే. ఏ పిహెచ్సిలో అయినా కూడా 4 గంటల తర్వాత ఉండేది స్టాఫ్ నర్సు, వాళ్ళకి సపోర్ట్గా వాచ్మెన్ ఉంటారు. సో వాచ్మెన్ ఉన్న మనిషి అతనే కాబట్టి బ్లీడింగ్ కంట్రోల్ చేయడం కోసం అతను అందాక అక్కడ గాస్ పీస్ పెట్టేసి ప్రెషర్ పెట్టేసి బ్లీడింగ్ కంట్రోల్ చేశాడు. ఆ తర్వాత ఈ హెడ్ ఇంజురీ పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత డాక్టర్ గారు మరియు స్టాఫ్ నర్సు ఇద్దరు వెళ్ళేసి ఆ పేషెంట్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇద్దరిని కూడా మళ్ళీ అంబులెన్స్లో వేరే పెద్ద హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్ నర్సరావుపేటకి షిఫ్ట్ చేస్తాము అంటే ఇద్దరి కోసం కూడా 2 కాల్స్ వెళ్ళాయి సపరేట్గా. ఇతను ఈ హెడ్ ఇంజురీ పేషెంట్ నర్సరావుపేటకి షిఫ్ట్ చేశాడు. ఈ 108 అంబులెన్స్ కారంపూడి 108 అంబులెన్స్లోనే సుమారు 7:30-7:45కి ఆ టైంకి కాల్ చేసేసి నర్సరావుపేటకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకొక అతను మిర్యాలగూడ నుంచి వచ్చారు. సో మేము మా సైడ్ వెళ్ళిపోతాము, మా సైడ్ హాస్పిటల్ మేము ట్రీట్ చేసుకుంటాము అనేసరికి మేము వాళ్ళ ఓన్ వెహికల్లోనే వెళ్ళిపోతాం అన్నారు. సో వాళ్ళ నుంచి సంతకాలు అవి ఇవి తీసుకొని పంపించేసాం. సో సపోర్టింగ్గా ఉండేది వాచ్మెన్ మాత్రమే. ఏ పిహెచ్సిలో అయినా 4 గంటల తర్వాత ఉండేది స్టాఫ్ నర్సు ప్లస్ వాచ్మెన్. అలా ఏం లేదండి, మాకు రౌండ్ ద క్లాక్ ఇక్కడ స్టాఫ్ నర్సెస్ ఉంటారు. డాక్టర్ గారు కూడా ఏదైనా ఎమర్జెన్సీ కేసులు వచ్చినా, డెలివరీ కేసులు వచ్చినా, యాక్సిడెంట్ కేసులు వచ్చినా ప్రతిదానికి అటెండ్ అవుతూనే ఉంటారు. సో అట్లా మాకు స్టాఫ్ వల్ల ఇబ్బంది అనేది ఏం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.